హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్లో పార్ట్ 51తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 51లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? యాపీ యాపీ అమృత, యాపీ యాపీ. ఏంటి వత్తమ్మా అంత సంతోషంగా ఉన్నారు? ఏం జరిగింది? ఏమైందక్క? అల్లుడు, యాపీ యాపీ. ఏ కాలం ఆయనే మంగ తయారు. చాయ్ పెట్టి 2 గంటలు అవుతుంది, టిఫిన్ ఇయ్యలేదు ఆగలేదు. అగో నీకేమాయే? నేను యాపీ యాపీ. ఓ పెద్దమ్మ, యాపీ యాపీ. అగో ఏమైందిరా మధు? నాకు కూడా తెలియదు నానమ్మా. ఓ అత్త, ఏందల్లుడు యాపీ యాపీ? టిఫిన్ చేస్తావా చెయ్యవా? చెయ్యాలడు యాపీ యాపీ. చెయ్య అంటున్నావా? ఇంత డైరెక్ట్ చెయ్య అని చెప్తున్నావా? డైరెక్ట్ అయ్యా అని చెప్తలేనల్లుడు, టిఫిన్ చెయ్యా అని చెప్తున్నా. యాపీ యాపీ. ఏమన్నా మందు గోళీలు గిట్ట మింగిందా? రాకలే రాత్రిపూట గిట్ల చేస్తాంది. ఓ అత్త, నిజమే, ఆకలి అవుతుందని ఏమన్నా తిన్నవేంది? యాపీ యాపీ. యాప్. ఇగో, నువ్వు ఇవాళ టిఫిన్ చేసుడు అవసరం లేదు. ఏందో చెప్పినావంటే టిఫిన్ బయటకు వెళ్ళి పట్టుకత్తా. బయటకెళ్ళి పట్టుకొస్తావా అల్లుడు? నాకైతే 4 సమోసాలు కావాలి, 4 మిరపకాయ బజ్జీలు కావాలి. హలో హలో అత్తమ్మ, వాటిని టిఫిన్లు అనరు. అవి ఇంత ప్రొద్దున వేయరు. నిన్న మొన్న మిగిలినవి ఉంటే ఇస్తారు, తెమ్మంటావా? అంటే ఫ్రిడ్జ్లో పెడతారు కావచ్చు. ఫ్రిడ్జ్లో పెడితేదే. ఫ్రిడ్జ్లో పెట్టరు, గాడి గుడ్డులో పెట్టరు. మళ్ళేమన్నాయి నీకు మోషన్స్ అయితే ఎడికి పట్టుకొని ఊరకాలే నేను. అరే ఏం తెస్తావు? నువ్వు ఫస్ట్ విషయం చెప్పు, చెప్తే ఏం దేవన్నా ఆలోచించుదాం. నేను ఫస్ట్ విషయం చెప్పిన అనుకో, నువ్వు నాకేం దేవు మళ్ళా. ఆగో, ఇవ నన్ను దొబ్బుకుంటూ కత్తది. అరే మధు, నాకు పూరీలు దేరా 4 పూరీలును ఒక దోశ పట్టుకరా, మసాలా దోశ చాలు. నీకు పూరీలు, తాతకు మసాలా దోశ, గంతేనా? తాతకు కాదు, నాకే పూరీలు 4 పూరీలు ఒక మసాలా దోశ. తాతకు ఇడ్లీలు పట్టుకరా చాలు. పాపం తాతను అడిగితే ఏమవుతుంది, ఏం తింటాడో? నువ్వేమో మంచిగా పూరీలు అంటావు, మసాలా దోశ అంటావు, తాతకేమో వట్టి ఇడ్లీలు వారెత్తావా? మరి ఏమనుకుంటున్నావురా? మీ తాతకు ఏమన్నా తింటే కిందికి వెళ్ళనే వెళ్ళది, గబ్బు పెడతాడు రూమ్లా. ఆ గబ్బంతా భరించేది నువ్వనేనా? పానేస్తావు కదా. ఫూ, ఓడి చెప్పిండే నీకు నేను పానేసుకుంటా అని. ఆగో, పానేసుకోవా నువ్వు? నేను చూసినా. అవ్వ అవ్వ అవ్వ, ఏంద్రా మధు, మీ అత్త గిట్ల తయారైతుంది, నా ఇజ్జత్ మొత్తం తీత్తదేంది? ఆమె ఏడుకోతుంది, ఎవరికి చెప్తుంది? ఇజ్జత్ ఎందుకు పోతుంది? ఇప్పుడు గిడంతా చెప్తలేదారా? నువ్వు అత్తను బాగానే ఉసుకత్తన్నావు. ఇంకోసారి ఎవరికైనా చెప్పినావనుకో నేను పానేసుకుంటా అని. చూడు నేనేం చెప్తున్నా నాకే తెలియదు. ఆగో, నువ్వు పానేసుకున్నా అని చెప్పక ఏం చెప్పమంటావు మరి? అరే మధు, మంచిగుంటదిరా, మీ అత్తను కంట్రోల్లో పెట్టి చెప్తానా. ఏందత్తా, మా నానమ్మ పానేసుకోగా నువ్వెప్పుడు చూసినావు? చూడు పండ్లు ఎంత తెల్లగా ఉన్నాయో. పానేసుకున్న వాళ్ళ పండ్లు ఎర్రగా పచ్చగా ఉంటాయి. నువ్వెప్పుడు చూసినావు మా నానమ్మ పానేసుకోగా? అలా తాత విత్తినప్పుడల్లా పానేసుకుంటది, నేను చూసిన. తూని పాపం పాడగాను, ఆడు పిత్తు విత్తుతే కక్కేస్తుంది నాకు. 2-3 గంటల దాకా కూడే పోదురా నోట్లకు. గాడి పిత్తుతే పానేసుకుంటా అంటాంది, దీనికి ఏం పుట్టింది? ఏ పోని నానమ్మ, మా అత్త పిసపిస గట్లే మాట్లాడుతుంది. అరే నేను ఊకోనరా చెప్తానా మధు. వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఆ మాట అనకంటావా? లేకపోతే మీ అత్తని ఇంట్లోకెళ్ళి గెంటేయన్నా చెప్పు. అత్త, ఏందల్లుడు? ఇంకోసారి అట్లా అనా అని చెప్పత్తా. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, రపరప ఎందుకు? మళ్ళీ పూజ వస్తే నన్ను తిడుతుంది. నేనేందో పంచాయతీ పెట్టించినట్టున్నదిడా. అత్తమ్మ, ఏంది అమృత? మా నానమ్మ పానేసుకోదు. మీరు ఏం చూసి ఏమనుకున్నారు అత్తమ్మ? పొరబడ్డారు. లేదు లేదు, నీ తాత పిత్తినప్పుడల్లా పానేస్తుంది, నేను చూసిన. మళ్ళీ గదే మాట అంటది. ఎవరు తెచ్చిచ్చిండ్రే మరి నాకు పాను? నువ్వు తెచ్చిచ్చినావా, నీ అయ్య తెచ్చిచ్చిండా? చెప్పు, నీ అల్లుడు తెచ్చిచ్చిండా? నేను ఇంతకెళ్ళి బయటకే వెళ్ళా, నా కోడి తెచ్చిస్తాండు పాను. ఇంకేమన్నా అక్రమ సంబంధం పెడదామని చూస్తానవేంది నాకు? ఏంది ఈ ముసల్దానికి అక్రమ సంబంధమా? ముసల్దానికి అక్రమ సంబంధం అంట కడితే నాకేమత్తది? తూ, నిన్ను చూస్తే ఇంకా అక్రమ సంబంధం కూడా పెట్టుకోబుద్ది అవుతుంది వనకన్నా. చూసినావురా మధు ఎట్లా అంటుందో? నన్ను అనుడే కాక నా అందాన్ని కూడా దెబ్బతిత్తంది అది. దొబ్బుతుందని ఇంట్లోకెళ్ళి. నన్ను దొబ్బుతుందట. నన్ను దొబ్బితే నువ్వే ఉల్టా పడతావు. నేను దొబ్బుడంటే నేను దొబ్బుడు కాదు, నా అల్లుతో దొబ్బిపిత్తా. అత్త సపడే కూకో. అత్త సపడేక లోపలికో. నువ్వు పాన్లు ఎవరు దేరు ఇంట్లకు. నేను దేను, మా బావ దేడు, నాన్న దేడు, ఎవ్వరు దేరు. పో.
తెచ్చుడేందాలుడు ఇంట్లోనే ఉంటే ఇంటుండుడేందే బర్రదానా? ఇంట్లో ఏమైనా తామలపాకు చెట్టు ఉన్నదేంది? తమలపాక? ఏం తమలపాకు? పాను కట్టే తమలపాకు. ఓ మీ పిస పాడగాను, మీరు పాను కట్టే తమలపాక అనుకుంటానరా? నోట్లేసి నవలి పురుక్కను ఉంచుతారు ఎర్రగా గదా అనుకుంటానవా? మరి నువ్వు అనేది గదే కదనే. తూ, నేను అనేది గా పాను కాదు, ఎచ్కెట్కు పాను. చూసినావురా, ఇంకా నాకు గా పారెన్ పాన్లతోటి కూడా సంబంధం పెడతాంది. ఫారెన్ పానేందే నానమ్మ? ఏందత్తమ్మా హెచ్కెట్కు పానేంది? ఎచ్కెట్కు పానల్లుడు కింద బాత్రూమ్లలో ఉండదా గబ్బు వాసన పోవడానికి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ రా తమ్ముడు. ఎగ్జాస్ట్ ఫ్యానా? ఎగ్జాస్ట్ ఫ్యానా? గది. దీని ముఖం అంగడి పోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పట్టుకొని పాన్ అంటది, గుట్కా అంటది. వయవ్వో నానమ్మ, నేను టిఫిన్ తెస్తాను నాడు. తేరాతే, ఇంకా గిమె ఏం తెమ్మంటుంది నిన్ను మీ అత్త? ఏం టిఫిన్ తెమ్మన్నది? సమోసాలను మిరపకాయ బజ్జీలు. నాకు కూడా సమోసాలను మిరపకాయ బజ్జీలు కావాలరా. నాకు అవో 2 పొట్లాలు కూడా దే. అవి తెమ్మంటే అవి ఇప్పుడు ఉండయట. ఉండయట్నా? మరేం ఉంటాయట? గదే అడుగుతాను అల్లుడిని. అల్లుడు, నాకు 4 వడలు, ఓ 4 బోండాలు, ఒకటి మసాలా దోశ వద్దు కానీ ఉల్లి దోశ, ఉల్లికారం దోశ, ఇంకొకటి ఇడ్లీ సాంబారు, 2 ఇడ్లీలు చాలు బాగా రేకు. ఇంకా ఈ మధ్య రాగి ఇడ్లీలు అని కొత్తగా పెడతాను, అవ్వ 2దే, అవ్వ 2 ఇవ్వ 2 ఇడ్లీలు, సాంబారు చట్నీ. సాంబారు కొంచెం ఎక్కువ వేయించుకరా అల్లుడు, ఆ ఇడ్లీలు అయితే మొత్తం పీల్చుకుంటాను, నేను నీళ్ళే ఉంటలే వన్ల. నీళ్ళు లేకపోతే నువ్వు నీళ్ళు పోసుకో. నువ్వే నీళ్ళు పోసుకో. అవ్వా, అరే మధు చూసినావురా, నన్ను నీళ్ళు పోసుకోమంటాంది గీ వేజిలా. ఓ నానమ్మ, నువ్వు లోపలికి పోవే, నీ కాలు మొక్కుతావు. టిఫిన్ తేవాలంటే లోపలికి పో, లేకపోతే నేను టిఫిన్ తేనేందేను ఉప్మా వేసి పెడుతుంది మా అత్త, చెప్తున్నా. అద్దద్దు, టిఫినే పట్టుకరా, ఏం పోతానా. చెప్పత్తా చెప్పు, ఆపేషన్ ఏంది మధ్యలో? ఏమని చెప్పినా, ఇంకా 4 పూరీలు, పూరీలకు ఆలుగడ్డ కూర తక్కువ ఎత్తాండ్రు, ఇంకొంచెం ఎక్కువేమని చెప్పు. ఇంకా ఇంకేముంటాయి? ఏమేం చెప్పినావే అత్త? ఇప్పుడైతే చెప్పాలి ఇష్టు. ఏం చెప్పినా గవేవో 4 బోండాలు, 4 వడలు, ఉల్లికారం దోశ, ఇడ్లీలు సాంబారు, రాగి ఇడ్లీలు 2 సాంబారు, ఇంకా లాస్ట్కేమో చెప్తి పూరీలు 4 పూరీలు అంతే. ఆలుగడ్డ కూర కొంచెం ఎక్కేయమను, సాంబార్ ఎక్కేయమను. ఇవన్నీ తెస్తే వాడన్నా ఏమనుకుంటాడు తెలుసా? ఏమనుకుంటాడు అల్లుడు? బాగా తక్కువ తింటాను అనుకుంటారు ఏంది? ఇంకో 2 పొట్లాలు ఎక్స్ట్రా పట్టుకురా కావాలంటే. అత్తమ్మో, మనమేమన్నా హోటల్ పెడతానమా అనుకుంటారు వాళ్ళు. గన్ని తింటే వస్తాం. ఇవను నాకు తెత్తాను మాట ఇచ్చినావు, తేవాలి అంతే. మొత్తమ్మా, ఇవన్నీ తెచ్చాకంటే మధ్యాహ్నం 2 కిలోల చికెన్ పట్టుకత్తా. చికెన్ పట్టుకొత్తావా అల్లుడు? చికెన్ ఎప్పుడన్నా చూస్తానవా? ఇప్పుడే చూస్తానవా జీవితంలో? చికెన్ తెస్తానవా నోరెళ్ళ పెట్టినావు? ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. అల్లుడు చికెన్ అన్న పెడతాండో లేడో అనుకుంటారు. ఏ అసలే యాపీ, ఇటు టిఫిన్లు ఇటు చికెన్లు, యాపీ యాపీ. ఇంతకీ తమరెందుకు యాపీ ఉన్నారో చెప్పనే లేదు. మేము గట్టుగా అద్ర పెట్టుకుంటాం. అక్క, నీకేమన్నా అర్థమైందావే? అర్థం కాలేదురా. గట్టు గోదావరి పెట్టుకుంటానమ్మా ఏమో అన్నది. అంటే గట్టు కట్టుకుంటానరా ఏందో మరి, నీకైతే ఏం తెలియదు. ఈ కాలంలో ఉన్న వాళ్ళకు ఎన్ని తెలుస్తాయి? పూజ ఎందుకురా ఊకే దాన్ని పిలిచి సతాయిస్తావు? సపడే కన్నాడు టిఫిన్ దేపో. అమ్మో, నాకు అత్త ఏమన్నదో చెప్పకపోతే, నాకు తెలియకపోతే పిచ్చెక్కుతుంది అక్క. ఇప్పుడు నేను అదేందో తెలుసుకోవాల్సిందే. అత్త గిడ కూసో. ఓహో, పిల్లగాడు అన్నాడు యాపీ యాపీ చెప్పుదామంటే అన్నాడు. వానికి తర్వాత చెప్పేవత్త. ఇటు తిరుగు, నాకు చెప్పు ఫస్ట్. చెప్పినా కదా అల్లుడు, గట్టు గోదావరి పెట్టుకుంటాను. ఈ గట్టు గోదావరి, గట్టు కృష్ణ, గట్టు కావేరి ఏందత్త? గట్టు పెడతాన్రా? ఏంటిది అసలు? గట్టు ఎందుకు పెడతాన్రు? గోదావరి గట్టు అనుకుంటానవా? గోదావరి గట్టు ఏందో ఉండే అనుకున్నా, ఇప్పుడు గుర్తుకొచ్చింది. గోదావరి గట్టు అనాలత్త, గట్టు గోదావరి కాదు. నీకేమైనా పిసానా? గోదావరి గట్టు గురించి కాదు నేను చెప్పేది, గట్టు గోదావరి గురించే చెప్తాన్నా. నన్ను ఎవడన్నా కాపాడండ్రా బాబు. పూజని ఎంత పిలిచినా సప్పుడు ఎత్తలేదు, అత్తలేదు. పూజ అదేనా? వాడిని చూడొకసారి మధుని. ఏమైంది మధు? మీ అమ్మ. మా అమ్మ కొట్టిందా నిన్ను? మమ్మీ ఏ కొట్టలే, అల్లుని కొడతాడు ఎవడన్నా.
అంత ఇజ్జత్ తక్కువ. అబ్బా ఎంత యాక్టింగ్ చేసినావు మధు, ఎంత భయపడ్డా నేను. నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చి కాదే, మీ అమ్మ పిచ్చెక్కిత్తంది నాకు. వాళ్ళేమైంది మధు? వదిన వీళ్ళు ప్రొద్దున్నే ఎందుకు పెట్టుకుంటారు ఒకరికొకరు? అసలు వీళ్ళకి మధ్యలో పెద్ద గోడ పెట్టియాలి. అత్త, మన ఇద్దరి మధ్యలో పెద్ద గోడ పెట్టిస్తారట. నువ్వేం పెట్టించినా నేనైతే గట్టు గోదావరికి పోతా. ఇదేం భాషనో చెప్పే జర పుణ్యం ఉంటుంది. ఏమో అంటాందే మీ అమ్మ. ఏంటిది మమ్మీ? ఇప్పుడు అడిగే జర, ఇప్పుడు అడుగు, దగ్గరకు పోయి అడుగు. ఏంది మమ్మీ? నీకు చెప్పలే నావే నిన్న ఫోన్ చేసిండ్రు మా దోస్తులు గట్టు గోదావరికి పోతా అని. ఫోన్ చేసిండ్రు. గట్టు గోదావరి ఊరు పేరా మమ్మీ? ఊరు పేరా? ఊరు పేరా? మన తెలంగాణలో అట్లాంటి ఊరు ఎక్కడుందిరా? మేబీ ఆంధ్రప్రదేశ్లో ఉందేమో. గట్టు గోదావరి ఊరికి పోతావా? అయినా నేనైతే దించా మీ అమ్మని ఊర్లో. ఎట్లానవో నాకైతే తెలియదు. ఊరు పేరు కాదు బిడ్డ, గట్టు గోదావరి పెట్టుకుంటానమని చెప్పాలి నీకు. నువ్వే చదువుతీవి కదా మెసేజ్, చదివి నువ్వే చెప్పినావు నాకు. నేను చెప్పి అమ్మ అది గట్టు గోదావరి కాదే. ఏంటిదే పూజ, నీ కాలు పట్టుకుంటేనే తొందర చెప్పే. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక చచ్చిపోతానా. గెట్ టుగెదర్ మధు, గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. నిన్న మెసేజ్ నేనే చదివి చెప్పిన అమ్మకి. గెట్ టుగెదరా? ఓర్ నాయన్. గెట్ టుగెదర్ అత్తమ్మ, అది గట్టు గోదావరి కాదు. గరే గట్టు గోదావరో ఏందో. గెట్ టుగెదర్ అని మంచిగాను మమ్మీ. రోజు ఏదో ఒకటి చెప్పి పరేషాన్ చేస్తున్నావు మధుని. గెట్ టుగెదర్కి పోతావా అత్త? ఆ, అందుకే నేను 4-5 రోజులు వంట అయ్యా అని చెప్తాన్నా. 4-5 రోజులు చేయవా? అంటే 4-5 రోజులు పోతావా? అమ్మయ్యా. కాదలుడు ఒకటే రోజు, కానీ ఇవాళ రెస్ట్ తీసుకుంటా, రేపు బట్టలు చదువుకుంటా, ఎల్లుండి పోతా, ఆవులు ఎల్లుండి మళ్ళీ వస్తా, ఇంకొక ఎల్లుండి వచ్చి రెస్ట్ తీసుకుంటా. అయిపోయి. అట్లనా? ఒక పని చేయత్తా. ఎందలుడు? ఇంకొక ఎల్లుండి ఉంటుంది కదా, ఆ ఎల్లుండి ఒక కత్తి పట్టుకొచ్చి నా పీక కోసేసి అప్పుడేక. అదు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి? పూజ మీ ఆయన అట్టిగానే జోకు అంటాడు, నువ్వు గయన్ని పట్టించుకోకు. మధు నువ్వు జోకులైనా పిచ్చి పిచ్చి మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. మరేం చేయన్నే, మీ అమ్మ నాకు పిచ్చెక్కిత్తంది. ఇప్పుడు మీ అమ్మ గెట్ టుగెదర్కి పోతుందా? ఓ అత్త, నువ్వు బీటెక్ వేసినావా, మరి మెడిసిన్ చదివినావా? ఏం గెట్ టుగెదర్ మీది? నేను పిత్తు పాసు. ఆ? ఏంది? పిత్తు పాసు. ఏందే పూజ? నువ్వు టెన్షన్ పడకు మధు, నేను చెప్తా. 5th క్లాసు పాస్ అయింది మా అమ్మ. 5th క్లాసు పాసా? 5th క్లాసు పాసు. అత్త, 5వ తరగతి అని అత్త, నీ కాలు మొక్కుతా. నేను గట్లానా, నేను ఇంగ్లీష్ ఫీజు. 5th క్లాసు పాసు, గట్టు గోదావరి. నువ్వు 5th పాస్ అయితే మరి మిగిలిన వాళ్ళందరూ ఏం పాస్ అయినరు? వాళ్ళు కూడా పిత్తులు పాసులు. వాళ్ళు కూడా పిత్తులు పాస్ అయినరా? అవు. అంటే ఇప్పుడు మీరు అందరూ ఏం బ్యాచ్ అన్నట్టు? పిత్తుల బ్యాచ్. అయ్యో మధు. రానివమ్మ మహారాణివమ్మ